అంట్లో పడేయకుల్లి, చక్కగా తినండి. ఏం కావాలంటే అది అడగండి. సరే నానమ్మ. స్వాతి, పిల్లలు తింటాను, నువ్వు కూడా తింటా అయిపోవు కదా. అన్నం తీసుకొస్తా, మరి తిను. చూసినావా వదిన, నీకు ఎంత మంచి అత్త దొరికిందో. ఏమైంది వదిన, ఎందుకు అట్లున్నావు? ఎందుకు స్వాతి బాధపడతావు? ఏమైంది నాకు చెప్పు. ఏం చెప్పమంటారు అత్తమ్మ, మీరు ఇంత మంచిగా చూసుకుంటున్నారు నన్ను పిల్లల్ని, కానీ మీ అబ్బాయి మాత్రం ఎందుకు అట్లున్నాడు అత్తమ్మ? వేరే అమ్మాయితో ఎందుకు మాట్లాడాలి, ఆమెతో ఎందుకు అంత క్లోజ్గా ఉండాలి? నేనేం తప్పు చేసిన అత్తమ్మ? నేను అతనికి ఎందుకు నచ్చట్లేదు నాకు అర్థం కావట్లేదు. సరే స్వాతి, వాడైతే రాని, వాడిని అడుగుతా, తాడో పేడో తెలుసుకుంటా. ఆడపిల్లని ఇట్లా ఏడిపిస్తే బాగుంటుందా? అమ్మో అత్తమ్మ, ఇంకేమన్నా ఉన్నదా? ఆ విషయం మనకు తెలిసిందని ఆయనకు తెలిస్తే ఆయన ఇంకా రెచ్చిపోతాడు అత్తమ్మ. వద్దు. ఫస్ట్ లే అక్క, ఎందుకు అయినా అద్దంటాను? నాకు తెలియదని తెలిస్తేనే ఆయన అట్లున్నాడు. ఒకవేళ నాకు తెలిసిందని తెలిసింది అనుకో, ఏకంగా దాన్ని తీసుకొచ్చి ఇంట్లోనే పెడతాడు. ఇంకేమన్నా ఉన్నదా రోహిణి? ఏంటి వదిన నువ్వు మాట్లాడేది? ఎవరినో తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెడతా అంటే మేము ఊకుంటామా? అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటేనే ఒక్కొక్కరికి కుటుంబం సపోర్ట్ ఉండదు. అట్లాంటిది నేను లవ్ మ్యారేజ్ చేసుకుని వచ్చినా కూడా నా కుటుంబం నాకు ఎంత సపోర్ట్ ఇస్తుందో. నువ్వే అంటావు కదా వదిన నా కుటుంబం అని. మరి నీ కుటుంబం నీకు సపోర్ట్ ఉండకపోతే ఎవరికి సపోర్ట్ ఉంటుంది వదిన? నువ్వు బాధపడవు అయినా, మా అన్నయ్య సంగతి మేము చూసుకుంటాం, నువ్వు హ్యాపీగా ఉండు.